Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 88. ఉదయ్ కలవాలని చెప్పడంతో వెళ్ళిన నారాయణ వాళ్ళందరూ కూర్చుని ఉండగా, మీ అమ్మాయి వేరే అతన్ని ప్రేమిస్తుందని నాకెందుకు చెప్పలేదు మావయ్య అని అడిగాడు. ఉదయ్ ప్రశ్న ఊహించని నారాయణ తడబడ్డాడు. సౌజన్య, ప్రవీణ్, ఇందిర కూడా కంగారు పడుతూ ఉండడంతో మిమ్మల్ని అడిగేది. నీ కూతుళ్ళు వాళ్ళెవరినో ప్రేమిస్తున్నారని తెలిసినప్పుడు నాకు, ఆకాష్ గాడికి ఎందుకు అంటగట్టాలని అనుకున్నారు అని ఉదయ్ కోపంగా అడగడంతో, ఉదయ్ ఫస్ట్ మేము చెప్పేది నిదానంగా విను. ముందే ఆవేశపడద్దు. ఆకాష్కి, దీక్షితకి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఈ విషయాలు ఏవీ మాకు తెలీదు. ఇక నీకు దక్షకి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు దక్ష ఇంటికి తిరిగొచ్చింది. మీరేం చెప్పినా వింటాను నాన్న అని చెప్పింది. అదే టైంకి నువ్వు తనని పెళ్లి చేసుకుంటానని మీ అమ్మ నాన్న దక్షని కోడలుగా కావాలని అడిగేసరికి వద్దని చెప్పలేకపోయాను. ఇందులో నేను ప్రత్యేకంగా చేసిన మోసం ఏమీ లేదు. మీరు అడిగారు, నేను ఒప్పుకున్నాను అన్నాడు నారాయణ. ఓహో! బాగుంది మావయ్య, మీ తెలివి చాలా బాగుంది. వాడి మ్యాన్షన్‌లో ఉండి వాడు వదిలేసిన అమ్మాయిని నాకంటగట్టి చేతులు దులిపేసుకుందాం అనుకున్నావు చూడు. వారెవ్వా! నీ ముందు మహామహులు కూడా పనికిరారు. నిన్నటి వరకు నీ కూతురు మీద నాకిష్టం ఉండేది. కానీ ఎప్పుడైతే ఇన్ని నిజాలు నా దగ్గర దాచిపెట్టారో అని తెలిసిందో వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోనివ్వను. అలానని పెళ్లి చేసుకొని నేను కాపురం చేయను అన్నాడు ఉదయ్. బాబు, నేను ఒప్పుకుంటాను మీరు చేసింది తప్పే, కానీ నా కూతురు అమాయకురాలు. తనేది కావాలని చేయలేదు అని ఎప్పుడూ నోరు విప్పని ఇందిర నోరు తెరిచి చెప్పేసరికి, అవును, చాలా అమాయకురాలు. అమాయకంగా మొహం పెట్టుకుని చేసే పనులన్నీ చేసింది మీ అమాయకమైన కూతురు. పైగా మళ్ళీ మీరు దాన్ని సమర్థించుకుంటూ రావడం అనగానే, ఉదయ్ పద్ధతిగా మాట్లాడు అన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ ఆగు. ఉదయ్ కోపంలో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. లేకపోతే ఎంత మర్యాద తెలిసిన అబ్బాయో మనకి తెలుసు కదా. నా మాట వింటానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది ఉదయ్. ఈ విషయంలో మమ్మల్ని మధ్యలోకి తీసుకురావద్దు అని చెప్పి భార్యని, కొడుకుని, కోడల్ని తీసుకుని బయలుదేరిపోయాడు నారాయణ. అటు మోహన్ రామ, ఇటు నారాయణ వాళ్ళు ఎవరింటికి వాళ్ళు డిన్నర్ టైంకి చేరుకుంటే, మోహన్ రామ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పని మనుషులు భోజనాలు ఏర్పాటు చేస్తే, నాకు బాగా నీరసంగా ఉంది అత్తయ్య. మీ మనవడి వల్ల నిద్ర ఉండటం లేదు కదా, అసలు ఓపిక లేదు. మీరే వంట చేయండి అంటూ టీవీ ముందు సెటిల్ అయిపోయింది సౌజన్య. ఏంటి, నా ఇంటికి పద్ధతిగా ఉండే కోడలు కావాలి, నీ కూతురికి ఆ పద్ధతి లేదు. నీ కూతుర్ని మాత్రం ఆ కోడలుగా చేసుకోను అని చెప్పాడా మిత్ర అని పెద్దావిడ అడగడంతో మోహన్ రామ మౌనంగా తలదించుకుంటే, అత్తయ్య, ఎందుకు ఇలా పదే పదే ప్రతి విషయంలో దెప్పి పొడుస్తున్నారు? అదే నేను మాత్రం నాకు నచ్చని విషయం మాట్లాడితే అంతెత్తే గుడతారు. మీరైతే మీకు నచ్చినట్టు మాట్లాడొచ్చు. నేను మాత్రం నాకు నచ్చిన కోడల్ని తీసుకొచ్చుకోకూడదు. మీకొక న్యాయం, నాకొక న్యాయమా? మీరైతే మీ కోడలతో ఏమైనా మాట్లాడొచ్చు. నేను మాత్రం నాకు కాబోయే కోడలు గురించి కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకోకూడదా అని అంది శాంభవి. నోరు ముయ్యి.
కుక్కిన పేనులాగా నా ముందు నోరు మూసుకుని ఉండేదానివి ఈ మధ్య తోక జాడించడం ఎక్కువైంది. కాస్త వయసు పెరిగేసరికి ఈ సామ్రాజ్యం అంతా నీదే అనుకుంటున్నావా? నా కొడుక్కి ఆ తెలివి, ఆ చదువు చెప్పింది నేను. ఒక తెలివిగల సంపాదించగలే వాడిని నీ చేతుల్లో పెట్టాను. అంతేకాకుండా వాడు నిన్ను ఇష్టపడ్డాడని చెప్పగానే ఎవరు, ఏంటి అని ఆలోచించకుండా నా కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేశాను. కనీసం పెళ్ళికి ముందు నువ్వెలాంటి దానివని కూడా నేనెవ్వరినీ సంప్రదించలేదు. కానీ నీకు మాత్రం నీ కొడుకు విషయంలో హై స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ కూతురుంది కదా! హై స్టాండర్డ్, హై క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి. ఎంత పద్ధతిగా ఉందో, నువ్వు కావాలనుకునే అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. ఓహ్! పైకి ఒకలాగా, లోపల ఒకలా. కానీ నువ్వు ఏ అమ్మాయిని అయితే వద్దంటున్నావో, ఆ అమ్మాయికి సర్వస్వం నీ కొడుకు మాత్రమే. నీ కొడుకుతో పద్ధతిగా కాపురం చేసే అమ్మాయి కావాలా? లేకపోతే బయట ఒకలా ప్రవర్తిస్తూ ఇంట్లో పద్ధతిగా ఉన్నట్టు నటించే అమ్మాయి కావాలా? నీ ఇష్టం. పెద్దల మాట చద్దన్న మూట అనేది అందుకే. నేను వెళ్ళేటప్పుడు ఏ మాట చెప్పానో మీరు అదే మాట మోసుకుంటూ వచ్చారు. నీ కోడల విషయంలో కూడా అదే మాట చెబుతున్నాను. నువ్విప్పటికి కూడా నా మాట వింటావని నాకు నమ్మకం లేదు. చివరికి నేను చెప్పిందే జరుగుతుంది. తర్వాత నీ ఇష్టం అంటూ ఆవిడ కోపంగా గదిలోకి వెళ్ళింది. కర్ణ పక్క వచ్చిన వాలిన దక్ష వైపు చూసేసరికి ఆమె అతన్ని అలాగే చూస్తూ ఉండేసరికి ఐ కాంటాక్ట్ ఇస్తున్నావేంటే? ఈ మధ్య నీకు భయం పోయిందంటూ ఆమె ముక్కు గిల్లడంతో మీకు కూడా పట్టుదల ఎక్కువైపోయింది అనగానే ఆమె నడుం పట్టుకుని లాక్కున్నాడు. దక్ష కోపంగా చూస్తుంటే కర్ణ సర్కాస్టిక్‌గా నవ్వి కళ్ళు మూసుకోవడంతో ఇంతలో మారిపోయిన తన జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది దక్ష. అంతలా చించకు ఉన్నదే మేక బ్రెయిన్ అని అతను వెటకారంగా చెప్పేసరికి మూతి తిప్పుతూ నిద్రకి ఉపక్రమించింది. ఉదయాన్నే కర్ణ జిమ్ కోసం వెళ్ళబోతుంటే దక్ష కర్ణ చేతిని పట్టుకొని అదే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి గదా! మీరొచ్చేసరికి లగేజ్ ప్యాక్ చేయమంటారా? అని అడగడంతో అని మాత్రమే చెప్పి వెళ్ళిపోవడంతో బోర్లా తిరిగి పడుకుంది దక్ష. కానీ అయ్యగారికి ప్రోటీన్ షేక్ ఇవ్వాలని జ్ఞాపకం రావడంతో నీరసంగా లేచి కూర్చుంది. హెడ్ బాత్ చేసి అలల్లాగా ఎగురుతున్న జుట్టు చూసుకుంటూ, జుట్టు విరబోసి ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసి అలాగే జిమ్ రూమ్‌లోకి వెళ్ళేసరికి కర్ణ దక్ష వైపు చూస్తే జుట్టు విరబోసుకొని వచ్చిన ఆమెని ఎగాదిగా చూస్తూ ప్రోటీన్ షేక్ బాటిల్ తీసుకుంటే నడుం దాటి ఉన్న జుట్టు అలల్లాగా ఎగురుతూ ఉండడంతో దెయ్యం పట్టిందా? అన్నాడు. దాంతో దక్ష ఏడుపు మొహం వేసుకొని చూస్తూ ఆయిల్ పెట్టుకుంటేనేమో ఆయిల్ పెట్టుకున్నానని దూరం పెడతారు. ఇలా జుట్టు విరబోసుకుంటే జుట్టు విరబోసుకున్నావు దయ్యం పట్టిందా అంటారు. ఇంక నన్నేం చేయమంటారు అని అడిగింది. జడ వేసుకోవడం అనే ఆప్షన్ ఉంది. ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డమని అనే రకమని తెలిసి కూడా ఇలా వచ్చాను చూడండి నాకు బుద్ధి లేదు అని దక్ష తల కొట్టుకుంటుంటే అది నాకెప్పుడో తెలుసు అని కర్ణ వెటకారంగా చెప్పి ప్రోటీన్ షేక్ తాగుతూ వర్కౌట్ కంటిన్యూ చేశాడు. దాంతో దక్ష జుట్టు ముడివేసుకుంటూ బయటికి వెళ్తున్న దక్షను చూశాడు కర్ణ. పొడవైన కురులు కావడంతో ముడి వేసేసరికి కొప్పు చాలా పెద్దదిగా వస్తే దాని బరువు ఎలా మోస్తుందో అన్నట్టుగా చూస్తుంటేనే ఆమె చాలా ఒడుపుగా జుట్టు ముడివేసి బయటికి వెళ్ళిపోవడంతో ఊరిలో తనని చూసినప్పుడు చెరువు ముయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తూ బాధపడిన దక్ష జ్ఞాపకం రావడంతో మీసాల చివర చిన్న నవ్వొచ్చి మాయమైపోగా ప్రోటీన్ షేక్ ఫినిష్ చేసి జిమ్ కంప్లీట్ చేసుకున్నాడు.
continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.